ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీ దేవుడైన యెహోవా బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందుని సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథం 3:17. మార్కు సువార్త 11:1 మన ప్రభు బేతనియాను దర్శించుట చదువుదుము. దేవాలయం నుండి క్రయ విక్రయములు చేయు మనుషులను తరిమివేసి మన ప్రభు యెరూషలేము నుండి తిరిగి వచ్చుచున్నాడు. 15. ఈ కార్యము మన ప్రభువైన యేసుక్రీస్తునకు చాలా కఠినమైనదిగా నుండెను. మనుషులందరి ఎడల ఆయన తన ప్రేమను కనపరచెను. కానీ యెరూషలేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను. కొరడాతో వారిని బయటకు తరిమివేసెను. అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చు బేతనియాకు వచ్చెను. యెరూషలేము తన సొంత గృహమని ఆయన ఎన్నడూనూ తలంచలేదు. ఏ స్థలమందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకొనగలిగెను ఆ స్థలమైన బేతనియానే ఆయన తన స్వగృహముగా నించెను. మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు తన సొంత ప్రజల యొద్ద ఆదరణ పొందగోరుచున్నాడు. బేతనియాలో తాను చెప్పు మాటలను వినుటకు ఆశించిన వారుండిరి కనుక ఆయన అక్కడ నిజమైన విశ్రాంతిని, సమాధానమును, ఆదరణను పొందెను. ఆయన మాటలను వినుటకు ఆశించి ఆయనకు ఆదరణ కలిగించు వారముగా మనమున్నామా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.